Hello everyone, welcome to Tutor Lokesh channel. So today we are going to discuss about the chapter globalization, which is in 10th class social part 1. So what actually the globalization means? So by seeing the word the globalization, you have to, you will get the idea about it is about globe or globally means around world. Global means around the world. Okay, so let me introduce you the topic. Yeah, see here what you see. Let me draw. Yeah, now observe the pictures here. Some school children are going to school and they are studying here, and here it is shown that the alphabets in Hindi language. So what you see above is an advertisement for a magazine published from London. It is trying to get more subscribers in India. To అంటే to means to attract Indian readers. It seems to it seems to be suggesting that countries like China are turning to India and learning Indian languages. This could be to communicate with Indian traders and manufacturers, or to train Chinese workers who want to go to India to find work. Thus, you can see several dimensions of globalization in this ad. A magazine published in the English from Britain looking for buyers in India. Chinese trying to learn Indian languages. Chinese hoping to sell their products in India, or sending their workers to India, or doing business with Indian partners. Okay, let me explain you the meaning of the first paragraph. ఏంటంటే గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుకోవడం, మొత్తం ప్రపంచం యొక్క ఎకానమీ గురించి మాట్లాడుకోవడం, అంటే ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకోవడాన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ పిక్చర్ మన దగ్గర ఇక్కడ 4 పోస్టర్స్ ఉన్నాయి. ఇది ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో పబ్లిష్ అయిందంట. ఇంగ్లీష్ అంటే జనరల్గా బ్రిటన్, ఇంగ్లాండ్, ఆ కంట్రీ బ్రిటన్ కంట్రీలో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో పబ్లిష్ అయిన పిక్చర్లు అంటారు. ఆ పిక్చర్లో మనకి ఏం తెలుస్తుంది? ఒక చిన్న పిల్లలు, ఎవరు? చైనా పిల్లలు, చైనా కంట్రీకి సంబంధించిన పిల్లలు హిందీ నేర్చుకుంటున్నారు, ఇండియన్ లాంగ్వేజ్. అంటే ఆ మ్యాగజైన్ వాడు ఎవరన్నా చూసి ఏమవుతుంది, వెంటనే అట్రాక్ట్ అవుతుంది, చైనా పిల్లలు హిందీ నేర్చుకుంటాడు అనేసి. ఆ మ్యాగజైన్ వాడు, సో వాడు ఆ యాడ్ వేసాడంట వాళ్ళ మ్యాగజైన్ పైన. ఎందుకు వేసాడంట? ఎందుకంటే గ్లోబలైజేషన్ ఎలా ఉంది ప్రస్తుతం అనేది చెప్పడానికి వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో జనాలు ఎక్కువ, ఇండియాలో జనాలు ఎక్కువ. ఇప్పుడు చైనా వాళ్ళు ఇండియాలో జాబులు ఉన్నాయి, కొన్ని వర్కర్ జాబులు ఉన్నాయి, అవి వాళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదా. ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే వాళ్ళకి భాష వస్తే ఇంకా ఈజీ కదా, నెంబర్ 1. నెంబర్ 2, చైనాలో నేను పెద్ద కంపెనీ పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చైనీస్ పర్సన్, నేను చైనాలో పెద్ద కంపెనీ పెట్టా. ఏం కంపెనీ పెట్టా? లెటెస్ట్ థింక్ ఇట్ ఈస్ టాయ్స్ కంపెనీ అనుకుందాం. ఒక బొమ్మల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను చైనా వాడిని, నేను చైనాలో పెట్టాను. అయితే నా చాలా పెద్ద కంపెనీ కాబట్టి నేను నాట్ ఓన్లీ చైనా, నేను అన్ని కంట్రీలకి సప్లై చేయగలిగే కెపాసిటీ నాకు ఉన్నది. కానీ నాకు వేరే లాంగ్వేజ్ రాదు. అప్పుడు ఇండియాలో ఉన్న బయర్లు, ఇండియాలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళతో నేను మాట్లాడగల కెపాసిటీ ఉంటుందో నాకు ఉండదు. అవునా కదా? అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఉంది, కానీ ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వస్తుందని నమ్మకం లేదు కదా. అదే హిందీ నేర్చుకున్నాను అనుకో, ఇండియాలో ఉన్న లోకల్ విలేజ్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళు హిందీ వచ్చు. ఒకవేళ ఇంగ్లీషే వస్తే ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్స్తో మాట్లాడడం వరకే జరుగుతుంది. అలా కాకుండా హిందీ వచ్చినప్పుడు ఇండియా లాంగ్వేజ్, అప్పుడు నా ఒక బిజినెస్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడం జరుగుతుంది, నాకు ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయి. సో కాబట్టి గ్లోబలైజేషన్ ఏంటంటే, అంటే బికాస్ ఆఫ్ ట్రేడింగ్ కావచ్చు, ఇంకేదైనా వాళ్ళ వర్క్ కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, ఇంకేదైనా వేరే ఏ పర్పస్కైనా కానీ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే అది ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి ఒక్క కంట్రీ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. ఈ కంట్రీలో ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మాట్లాడుకుంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే కొన్ని కంట్రీస్కి ఫేవర్గా ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొన్ని కంట్రీస్ ఫేవర్గా ఉంటుంది అనమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? సో అది ఫస్ట్ పేరా. చైనీస్ ట్రైంగ్ టు లెర్న్ ఇండియన్ లాంగ్వేజెస్, చైనీస్ హోపింగ్ టు సెల్, చూడండి ఇక్కడ, చైనీస్ హోపింగ్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ సెండింగ్ దేర్ వర్కర్స్ టు ఇండియా ఫర్ డూయింగ్ బిజినెస్ విత్ ఇండియన్ పార్టీస్. అర్థమైందా? అంటే నేను బిజినెస్ పర్సన్, నా మైండ్ సెట్ ఏముంటుంది, నాకు లాభాలు రావాలి, ఎక్కడైనా అమ్మాలి నేను. సో అప్పుడు నాకు లోకల్ లాంగ్వేజ్ ఈజీ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ పేరా.
గ్లోబలైజేషన్ చాప్టర్లో ఫస్ట్ పేరా అనగానే గుర్తు రావాలి. ఓకే, మ్యాగజైన్ చూసాం, పిక్చర్స్ చూసాం. ఓకే అంటే ప్రతి ఒక్క చైనా పిల్లలు హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. దాని మీనింగ్ ఏంటి? చైనాలో ఉండే వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటున్నారు అనమాట వాళ్ళ బిజినెస్ కోసం. ఎందుకంటే మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్ అనమాట ప్రపంచానికి. ఎందుకు? యూఎస్ఏ అనుకుందాం, ఒక వస్తువు తయారు చేస్తావు, ఎంతమంది కొనుక్కోగలుగుతారు? ఇప్పుడు చైనా ఒక ఫోన్ తయారు చేసింది, యూఎస్లో పెట్టింది, ఎంతమంది కొనుక్కోగలుగుతారు? మహా అంటే 30 కోట్ల మంది అనుకుందాం, వాళ్ళ జనాభా మొత్తం 30 కోట్లే కొనుక్కోగలుగుతారు కదా. ఇంకా యూరోప్ అనుకో, చిన్న చిన్న దేశాలు 1 కోటి మంది కూడా ఉన్నారు. న్యూజిలాండ్ ఇంకా 50 లక్షల మంది ఉంటారు అంతే. ఆస్ట్రేలియా ఒక 2 కోట్లు ఉండొచ్చు. అదే ఇండియాలో రిలీజ్ చేశారనుకో 135 కోట్ల మంది కొనే అవకాశం ఉంటుంది కదా, అవునా కదా? సో కాబట్టి ఇండియా అనేది పెద్ద మార్కెట్. ఇటువంటి పెద్ద మార్కెట్ యొక్క కంట్రీస్ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా అడ్వాంటేజ్ అనమాట. సో రేపొద్దున నువ్వు ఒక ఆఫీసర్ లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ, ఇంకేదైనా ఒక కంపెనీకి మనం సీఈఓ పొజిషన్లో ఉన్నామంటే కూడా మనం కూడా ఆటోమేటిక్గా మనకి అంటే ఇంగ్లీష్ ఈజీ అయిపోతే ఆటోమేటిక్గా మనం ఫ్రెంచ్, స్పానిష్ ఇవన్నీ కూడా నేర్చుకునేచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్కూల్స్లో ఈ ఫ్రెంచ్, స్పానిష్ అనేవి కూడా నేర్పిస్తారు. ఈవెన్ చైనీస్ కూడా అనమాట. చైనాలో మాట్లాడే లాంగ్వేజ్ పేరుంది చైనీస్ అంటాం, కానీ దానికి ఇంకొక పేరు ఏంటంటే, లేదు ఇంకొక లాంగ్వేజ్ ఏంటంటే మ్యాండరిన్ అంటారు అనమాట. MANDARIN మ్యాండరిన్. ఓకే, నౌ this thing. Now let us see the second paragraph. Globalization is a major change that occurred across the globe in the late 20th century. ఈ పాయింట్ బాగా వినండి. అయితే లేట్ 20th century అంటే 1990s తర్వాత జరిగింది ఈ గ్లోబలైజేషన్ అక్రాస్ ద వరల్డ్. అంతకుముందు పెద్దగా చేంజ్ లేదు. అంటే ఒక 50 years బ్యాక్, ఒక 70 years బ్యాక్, 100 years బ్యాక్ పెద్ద చేంజ్ లేదు. ప్రపంచం అంతా ఒకే మారి ఉండింది అనమాట. ప్రపంచం అంతా ఒక కంట్రీకి పెద్ద కనెక్షన్, పెద్ద రిలేషన్స్ లేవు. అయితే లాస్ట్ ఒక 30 years నుంచి 30 years నుంచి ఈ గ్లోబలైజేషన్ మేజర్ చేంజ్ తీసుకుంటుంది అన్ని కంట్రీస్లో అనమాట. అదేం చెప్తాను నేను. This has political, cultural as well as economic dimensions. Some of these aspects you have learned in the context of service sector during class 9. ఓకే, అంటే వాడు ఏం చెప్తున్నా అంటే ఈ పాయింట్లో ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ని మీరు 9th క్లాస్ సోషల్ లెసన్లో సర్వీస్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఉంటుంది కదా, ఆ టాపిక్ కింద చదువుకున్నారు అని చెప్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇన్ ద 8th class వేర్ నౌ class 9 and 8 where new job opportunities like call centers are emerging. You will also recognize that there is large number of consumer products available in the market. See, ఇది చాలా మంచి పేరా. ఈ పేరా వల్ల నేను మిమ్మల్ని ఒక 5 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు 10th class ఉన్నారు. 10th class మీ చదువుని మిమ్మల్ని, మీ మైండ్ని ఒక 5 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తానంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ చూడండి. గ్లోబలైజేషన్ అనేది లేట్ 20th centuryలో ఎమర్జ్ అయిందని చెప్తున్నాను. చాలా బాగా వినండి అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం చెప్తున్నా అంటే మనకి 1990 ఆ తర్వాత అనేది గ్లోబలైజేషన్ పెద్ద ఎఫెక్ట్ తీసుకొనిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1970, 1960 తీసుకుందాం. 60 నుంచి 70, 80 వరకు మనకి ఇందిరాగాంధీ ఎక్కువ సంవత్సరాలు మనకి ప్రధానమంత్రిగా ఉన్నది, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది. ఆమె ఉన్నప్పుడు మనం టెలిఫోన్ కొనాలంటే కాదు, టెలిఫోన్ మాట్లాడాలన్నా కూడా మనం దాదాపు 2-3 గంటలు వెయిట్ చేసే పరిస్థితి ఉందన్నమాట. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ మనం కాల్ బుక్ చేసుకోవాలి, నాకు ఈ టైంకి కాల్ ఇవ్వండి అనేసి. అప్పుడు వాళ్ళు ఇస్తారన్నమాట, ట్రంక్ కాల్స్ అంటారన్నమాట అవి. ఇన్ఫ్యాక్ట్ టెలిఫోన్ కొనుక్కోవాలంటే ఎమ్మెల్యే ఎంపీ ఉంటారు కదా, వాళ్ళ రికమెండేషన్ ఉండాలన్నమాట మనకి టెలిఫోన్ కొనుక్కోవడం 1970sలో. అంతేకాకుండా మనం ఇప్పుడు రకరకాల బైక్స్ చూస్తున్నాం, అవునా కదా? డిఫరెంట్ కంపెనీస్, హీరో హోండా కానీ, సుజుకి కానీ, టీవీఎస్ కానీ, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు అన్ని కంపెనీస్ లేదు, ఓన్లీ చేతక్ అట్లా. అదేవిధంగా కార్లు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఉన్న ఏకైక కార్ ఏంటంటే హిందుస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్. చాలా ఎక్కువ రోజులు ఇండియాలో పొలిటీషియన్స్ వాడిన కార్ అది అంబాసిడర్. తర్వాత మనకి చాలా కార్లు వచ్చాయి అనుకోండి. సో ఈవెన్ సిమెంట్ కొనుక్కోవాలన్నా కూడా మద్రాస్ సిమెంట్ అనే కంపెనీ వాళ్ళు మాత్రమే ఇస్తారు మన మద్రాస్ సిమెంట్. వాటర్, సిమెంట్, టెలిఫోన్, క్లాత్స్, రైస్, ఈవెన్ అంటే ఏమి కొనుక్కోవాలన్నా కూడా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ కూడా గవర్నమెంటే అమ్మేదన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బండి కొనుక్కున్నా, అది ఇండియాలో తయారు చేసిన బండి. అదే ఫారిన్లో ఒక బండి ఉంది, అది చాలా తక్కువ రేటుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట బండి. కానీ అది ఇండియాలో తెప్పించుకునే అవకాశం లేదు కదా నాకు.
అంటే ఈ బండి బాగాలేకపోయినా ఇక్కడ వాడాల్సిందని. అంటే గ్లోబలైజేషన్ లేకపోవడం వల్ల అదొక పెద్ద డిసడ్వాంటేజ్ కదా. అదొకటి. టెలిఫోన్ చూడండి, అంటే దాదాపు 6 నెలల ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి టెలిఫోన్ కొనుక్కోవాలంటే. సో ఆ పరిస్థితి ఉందన్నమాట అప్పుడు. ఇది తర్వాత ఏమైందంటే 1992లో మనకి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్కి ప్రధానమంత్రిగా మన కంట్రీకి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ యొక్క అభ్యర్థి పివి నరసింహారావు, చాలా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు తెలంగాణ, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పివి నరసింహారావు, చాలా గ్రేట్ పర్సనాలిటీ అనమాట పివి నరసింహారావు. ఆయన అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూడా ఉన్నారు పివి నరసింహారావు. దాదాపు 8-9 భాషలు అనర్గళంగా మాట్లాడేస్తారన్నమాట. హైలీ టాలెంటెడ్ ఆయన. అతను అప్పటికే మన ఇండియా ఎకానమీ చాలా కష్టాల్లో ఉంది, అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, మన కంట్రీ చాలా అప్పులు చేసిందనమాట. మన కంట్రీ పైన యావరేజ్గా మన కంట్రీ చేసిన అప్పు చూసుకుంటే, యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ ఒక 1,00,000 రూపాయలు అప్పు చేసి అనుకుందాం, మన ఫ్యామిలీ 4 అనుకుందాం, అంటే ఒక్కొక్కరి పైన తలసరి అప్పు ఎలా ఉంటుంది, 25,000 ఉంటుంది కదా. అట్లా మన కంట్రీ చేసిన అప్పు చూసుకుంటే దాదాపు ఒక 50,000-60,000 ఉంటుందండి. ఒక 130 కోట్ల ప్రతి ఒక్కరికి అంత అప్పు ఉందన్నమాట. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల పూర్తిగా మన ముఖ చిత్రం మారిపోయింది, మన ఇండియా యొక్క ఫేసే మారిపోయింది అనమాట. ఎలా మారింది? ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్, ఎల్పిజి అంటే గ్యాస్ కాదు, ఎల్పిజి పదాలు చెప్తున్నాను. ఎల్ అంటే లిబరలైజేషన్, లిబరలైజేషన్ అంటే రూల్స్ కొంచెం ఫ్రీ చేయడం, అంటే ఏంది లిబరల్. ఇప్పుడు మనం అంటాం ఆ సార్ చాలా లిబరల్గా కరెక్షన్ చేస్తారని, అంటే కొంచెం లూజ్గా కరెక్షన్ చేస్తారని. అట్లా లిబరలైజేషన్ అంటే వేరే కంపెనీస్ మనం బయట నుంచి మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు మనం రూల్స్ కొంచెం తగ్గించామనుకో, ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పి అనుకో, రెడీగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటివి. పి అంటే ప్రైవేటైజేషన్, అన్ని గవర్నమెంట్ ఎందుకు అమ్మాలి, ప్రైవేట్ కంపెనీస్కి ఇద్దాం, వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. అట్లా గ్లోబలైజేషన్ అంటే ఇది అనమాట. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనేది మనకి మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు తేవడము, అప్పుడు కరెక్ట్గా సరైన అభ్యర్థి మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఎవరు అంటే ఆయన కూడా మనకి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మనకి 2004 నుంచి 2014 వరకు 2 టర్మ్స్ మనకి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన హైలీ టాలెంటెడ్, ప్రైమ్ మినిస్టర్గా అంత సక్సెస్ఫుల్ కాలే కానీ ఆయన టాలెంటెడ్ ఎక్కువ అనమాట. ఈయన పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. అంటే ఫైనాన్స్ అంటే విచ్ డీల్స్ విత్ మనీ, ఆర్థిక శాఖ అనమాట. సో వాళ్ళిద్దరూ ఉండడం వల్ల మనకి ఆ టైంలో గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అయింది. తర్వాత ఇండియా అనేది ఓపెన్ అప్ టు డిఫరెంట్ కంట్రీస్ అనమాట. సో చాలా కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ చేశారు అనమాట. లైక్ లారియల్ అనేది ఈ లిప్స్టిక్స్ కానీ సెంట్స్ కానీ దట్స్ లారియల్ కానీ, బాటా, పెప్సీ కంపెనీ కానీ, లైక్ వాటర్ షూస్, నైక్. అంటే అంతవరకు ఏమీ తెలియదు జనాలకి. టీవీలో ఓన్లీ ఒకే కంపెనీ మనది, బీపీఎల్ టీవీ వచ్చేదన్నమాట. టీవీ పేరు బీపీఎల్. సో ఆ కంపెనీ టీవీ కొనేవాళ్ళు. తర్వాత శాంసంగ్ అనేసి చాలా వచ్చాయి. అంటే అప్పుడు ఏమైంది, ఇన్ని రావడం వల్ల ఏమవుద్ది, జనాలు వాటి గురించి తెలుసుకోవాలి, వాటిని తెలుసుకోవాలి, ఎక్కువ మంది కొనడం స్టార్ట్ చేస్తారు. కొనడం స్టార్ట్ అయిన ఇండియా ఎకానమీ ఏమవుద్ది, పెరుగుతుంది. సో అట్లా ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు వరకు మనకి కేఎఫ్సి కానీ, ఈ లైక్ చాలా ఉన్నాయి కదా మన ఫేమస్ మెక్డొనాల్డ్స్ కానీ, కేఎఫ్సి కానీ, ఇవన్నీ లేవు. అవి రావడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళ అవుట్లెట్స్ పెడతారనమాట. అప్పుడు ప్రైవేట్గా వాళ్ళు కొంతమంది వర్క్ చేసాక కావాలి కదా. సో అప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది అనమాట. అప్పుడు ఎవరైతే మనకి జాబులు లేకుండా ఉండేవాళ్ళో వాళ్ళందరూ ప్రైవేట్గా జాబ్ చేసుకున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ ఒకనొక స్టేజ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే కూడా ప్రైవేట్ ఎంప్లాయీలు ఎక్కువ సంపాదించే స్టేజ్ కలిగింది అనమాట. టీవీలు అంతకుముందు ఓన్లీ ఒకే ఒక టీవీ, ఏం టీవీ వచ్చేది, దూరదర్శన్. బీపీఎల్ అనేది కంపెనీ, దూరదర్శన్ టీవీ ఒకటే వచ్చేది అప్పుడు మనకి. సో దానిలోనే న్యూస్, దానిలోనే సినిమాలు, దానిలోనే పాటలు ఇవే వచ్చేవి. తర్వాత ఏమైందంటే రకరకాల ఛానళ్ళు, సోనీ కానీ, స్టార్ కానీ, ఇవన్నీ ప్రైవేట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో అన్నీ వచ్చాయన్నమాట. అప్పుడు ఏమైంది, ఒక్కసారి ఎక్కువ టీవీలు కొనడం స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇదే గ్లోబలైజేషన్. ఇలా రావడం వల్ల మన ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీని ఎక్కడికో తీసుకెళ్లారనమాట. చాలా ఇంప్రూవ్ చేశారు ఇండియన్ ఎకానమీని. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆ 90లు 1992 to 1997, ఓకే, ఆ టైంలో జరిగిందనమాట. కాబట్టి అది చాలా వాట్ యు కాల్ స్పెసిఫిక్ పీరియడ్ అనమాట. అది గ్లోబలైజేషన్ అంటే. తర్వాత ఈరోజు ఇండియాలో ఇంతమంది ఇంజనీరింగ్ చేసి ఇంతమంది జాబులు తెచ్చుకుంటున్నారంటే కారణం కూడా ఒక రకంగా అప్పుడు పడిన సీడే అనమాట. ఏంటంటే కూడా మనకి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఆయన చనిపోయేటప్పుడు ముందు ఏం చేశారంటే ఆయనకి కంప్యూటర్ తెచ్చుకోవడం చాలా, అంటే ఆయనకి ఇష్టం అనమాట. అంటే మన కంట్రీలో కూడా కంప్యూటర్లు వాడాలి అనేసి. సో ఫర్ ద ఫస్ట్ టైం మన గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రైవేట్లో కానీ కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ చేసింది ఆయనే అనమాట. తర్వాత మనకి అంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఈ ఫారిన్ కంపెనీస్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట.
ఇప్పుడు ఏమవుతుందంటే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ అమెరికా అనుకుందాం. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇప్పుడు మన వాళ్ళందరూ చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? ఇండియాలో అంత వర్క్ లేదు. అప్పుడు యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే, యుఎస్ అప్పుడు వాళ్ళకేమో వర్క్ ఎక్కువ ఉంది, చేయడానికి జనాలు లేదు. ఇక్కడేమో ఎక్కువ జనాలు కదా, ఇక్కడ 130 కోట్లు కదా, అందరూ చదువుకుంటున్నారు, జాబులు లేవు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి అక్కడ వాల్యూ తక్కువ, మనీ వాల్యూ తక్కువ. సో ఇండియా వాళ్ళు అయితే మనకు తక్కువ మనీకి వస్తారు, సో వీళ్ళకి ఇద్దాం ప్రాజెక్టులు అనేసి అప్పుడు ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారు, లైక్ సత్యం కంప్యూటర్స్ అనేది పెద్ద కంపెనీ అప్పుడు, కానీ అది దివాలా చేసింది అనమాట. సరే హెచ్సిఎల్ కానీ, టీసీఎస్ కానీ, టాటా టీసీఎస్, హెచ్సిఎల్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, నారాయణమూర్తి అని ఇన్ఫోసిస్ ఆయన స్టార్ట్ చేశారు అనమాట. ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యడం కాదు, వాళ్ళకి వర్క్ ఉండాలి కదా. వర్క్ ఎవరు ఇస్తారు? అమెరికా ఇంకా అడ్వాన్స్ కంట్రీస్ వాళ్ళు వర్క్ ఇస్తారు. ఎందుకు వర్క్ ఇస్తారు? వాళ్ళ దగ్గర జనాలు లేరు, డబ్బులు మనం తక్కువగా చేస్తాం. సో ఆ విధంగా వచ్చిన వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు అది గ్లోబలైజేషన్ చేయలేకపోయింటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చాయి కదా. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అక్కడ వర్క్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వర్క్ ఇచ్చాడు వాడు, ఆ వర్క్ మనం దేనిలో చేయాలి? వాళ్ళ లాంగ్వేజ్లో చేయాలి, అంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలి కదా. సో కాబట్టి గ్లోబలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లాంగ్వేజ్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, దేని పరంగా కానీ గ్లోబలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అది సెకండ్ పారా. సో ఈరోజు మన సాఫ్ట్వేర్ రంగంలో ఎందుకు ఇంత పొజిషన్లో ఉన్నాం? ప్రతి ఒక్కరికి చదువుతూ ఇంజనీరింగ్ అందరూ చదువుతున్నా, దాదాపు అందరికీ అంటే దాదాపు 70%, 80% మందికి జాబ్లు వస్తున్నాయంటే కారణం వచ్చేసి అప్పుడు జరిగిన పరిణామాల వల్ల, గ్లోబలైజేషన్ చేయడం వల్ల, కంపెనీస్ పెట్టడం వల్ల వాళ్ళు ఇస్తున్న ప్రాజెక్టులు మనకు వస్తున్నాయి అనమాట. సో అప్పుడు మనం చేయగలుగుతాం. ఇప్పటికీ అమెరికాలో రెసిషన్ వచ్చిందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు లేవనుకో, మనకి రావన్నమాట. సో అట్లా పరిస్థితి ఇప్పటికీ ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైంది గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మీకు ఒక రకంగా ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పారా చూద్దాం. Let me take this thing. We identify 3 types of movement within international economic exchanges. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎకనామిక్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్లో ట్రావెల్, నేను పదానికి మీనింగ్ చెప్తాను. ఎకానమీ అంటే ఏంటంటే ఈ మనీ రిలేటెడ్ ఉంటుంది సార్, దాన్ని ఆ పదంతో వాడతారు, ఎకనామీ అనే పదంతో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకానమీ టికెట్స్ అని ఉంటాయి, బిజినెస్ క్లాస్ టికెట్స్ అని ఉంటాయి ఫ్లైట్లో. అంటే ఫ్లైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, మనకి 8,000 10,000 పడుతుంది ఎకానమీ అయితే. అదే బిజినెస్ క్లాస్ అనుకోండి 50,000 60,000 70,000 1 lakh కూడా అవుతుంది అనమాట. అంటే ఎకానమీ అంటే మనీ తగ్గించుకొని కొన్ని ఫెసిలిటీస్ తగ్గించుకుని ఎకానమీ అనమాట, రైట్? ఓకే, ఇప్పుడు చూద్దాం. సో వాడు ఏం చెప్తున్నా అండి ఈ పారాలో, వి ఐడెంటిఫై 3 types of movement విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్చేంజెస్. ద ఫస్ట్ ఈజ్ ది ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. బాగా వినండి. ద ఫ్లో ఆఫ్ ట్రేడ్ అంటే మనీ, ట్రేడ్ అంటే వ్యాపారం. దాన్ని ఏమంటారంటే పక్కాగా తెలుగులో సంథింగ్ ఏదంటారు, వ్యాపారం అనమాట ట్రేడ్ అంటే. ద సెకండ్ ఇస్ ఫ్లో ఆఫ్ లేబర్. చూడండి, లేబర్ అంటే మనం ఏమనుకుంటాం, మన భాషలో పని చేసేవాళ్ళు అనుకుంటాం. ఎవరు? కూలి పని చేసేవాళ్ళు అనుకుంటాం. కానీ లేబర్ అంటే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ పోయి నేను యూఎస్లో పని చేసిన ఇంజనీర్ కానీ లేబరే కదా. అంటే పని చేసేవాడిని కామన్ గా లేబర్ అన్నాడు. ద మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ద థర్డ్ ఈస్ ది మూవ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. ఇప్పుడు ఈ 3 పదాలకి ఈ 3 సెంటెన్సెస్కి నేను మీనింగ్ చెప్తాను. అయితే వాడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ గ్లోబలైజేషన్ వాడు 3 రకాలుగా చెప్తున్నాడు అమ్మా. ఏం రకాలు చెప్తున్నాడు? నెంబర్ 1, ద ఫస్ట్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ట్రేడ్. గ్లోబలైజేషన్ అంటే ఏంది? ఆ కంట్రీ పరిధి దాటుకొని వేరే కంట్రీకి వెళ్ళడం. ఎలా వెళ్తారు, మన ఎందుకోసం వెళ్తారంటే చూడండి, ఒకటి గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం, అంతే కదా. ఇక్కడ నేను తయారు చేసిన వస్తువు నీ కంట్రీకి వచ్చి అమ్ముకుంటా, ఫ్లో ఆఫ్ ట్రేడ్, నీకు నాకేం మొత్తం వ్యాపారం జరుగుతుంది కదా. సెకండ్ ఏంటంట, ఫ్లో ఆఫ్ లేబర్, అంతే కదా. ఇక్కడ కొంతమంది ఇప్పుడు మామూలుగా మీకు లేబరే కరెక్ట్గా చెప్పాలంటే, ఇండియాలో తిరుపతే కాదు, ఇండియాలో చాలా మంది ఎక్కడికి వెళ్తారు ఎక్కువ డబ్బుల కోసము? లేబర్ క్లాస్ పనులు చేసుకోవడానికి అమెరికాలకి, ఇంజనీరింగ్కి వెళ్తారు. అది కూడా వర్కే. దుబాయ్ విన్నారు ఎప్పుడైనా? దుబాయ్, కువైట్, సౌదీకి వెళ్తారనమాట. అంటే ఇక్కడ బిల్డింగ్ కట్టే పని, అక్కడికి బిల్డింగ్ కట్టే పని ఒకటే, కానీ అక్కడ రూపాయి వాల్యూ ఎక్కువ కదా. సో అక్కడికి వెళ్తారు కదా. అదేమవుతుంది? మూవ్మెంట్ ఆఫ్ లేబర్, అది కూడా గ్లోబలైజేషనే కదా. నెక్స్ట్,
మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అటువంటి వాళ్ళు. ద థర్డ్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే డబ్బులు. క్యాపిటల్ అంటే డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి అతి దగ్గరలో మనకి పెద్ద దాదాపు ఒక తిరుపతి అంత సైజులో ఒక పెద్ద సిటీ ఉందన్నమాట. పెద్ద సిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ, దాని పేరు శ్రీ సిటీ. అక్కడ దాదాపు కొన్ని వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. లైక్ మనకి మెట్రో రైల్ తెలుసా? ఎప్పుడైనా చూసాం మెట్రో రైల్? హైదరాబాద్ చెన్నై చూపిస్తాను మళ్ళీ. మెట్రో రైలు తయారు చేసే యూనిట్లు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, బైక్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కానీ, చెప్పులు తయారు చేసే ఫ్యాక్టరీస్ కానీ. అంతెందుకు మన రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి కదా, రెడ్మీ ఫోన్స్ తయారు చేసి ఇక్కడే శ్రీ సిటీలోనే నియర్ మనకి తడ నెల్లూరు డిస్టిక్, అది చిత్తూరు డిస్టిక్ వస్తుంది. వరదయ్యపాలెము శ్రీకాళహస్తి నుంచి ఒక 1 hour అవుతుంది అనమాట. శ్రీహరికోట దగ్గర సూలూరుపేట. సో అక్కడ మనకు తయారవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. సెల్ ఫోన్ యాక్సెసరీస్ కానీ, సెల్ ఫోన్ ప్రొడక్ట్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఇటువంటి చాలా కార్స్, బైక్స్, మొబైల్స్ ఇవన్నీ చాలా తయారవుతున్నాయి అనమాట. ఇవన్నీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ కంపెనీ నేను తయారు చేసా అక్కడ కాదు. రెడ్మీ కంపెనీ ఓన్డ్ బై చైనా అనమాట. వాళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది క్యాపిటల్. ద థర్డ్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ క్యాపిటల్. ద థర్డ్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే డబ్బులు. వ్యాపారం స్టార్ట్ చేసానికి డబ్బులు అనమాట. ఫర్ షార్ట్ టర్మ్ ఇది. ఓకే. బిసైడ్స్ గ్లోబలైజేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అయినా అని చెప్తున్నాను చూడండి. బిసైడ్స్ దేర్ ఆర్ పొలిటికల్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సెవరల్ నేషన్స్ ఇన్ వెస్టర్న్ ఏషియా అంటే ఈ పక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ అదంతా కూడా వెస్టర్న్ ఏషియా అంటాం అనమాట. ఓకే. మన సెంట్రల్ ఏషియా అంటే మనది ఈ పక్క ఇండియా, శ్రీలంక, పైన బంగ్లాదేశ్, ఈ పక్క ఇదంతా ఈ పక్క వస్తుంది. మధ్యలో వచ్చి దుబాయ్ అవన్నీ వస్తాయి అనమాట. సౌదీ అవన్నీ మధ్యలో వస్తాయి, సెంట్రల్ ఏషియా అంటారు. వెస్టర్న్ ఏషియా అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ పక్క ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ని వెస్టర్న్ ఏషియా అంటారు అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్, ఇంకా అట్లాంటి కంట్రీ, ఇరాక్, ఇరాన్ ఉన్నాయి కదా, అవన్నీ వెస్టర్న్ ఏషియా కంట్రీస్ అనమాట. For example, last year several nations in Western Asia and Northern Africa like Tunisia, Egypt were influenced by each other's revolutions and uprooting of dictators. This was called Arab Spring in the media. ఇప్పుడు నేను బాగా ఫర్ ఎగ్జాంపుల్ బాగా పేరున్న బిజినెస్ మ్యాన్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఇంకా నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను మీ ఊరికి వచ్చి నేను మీ దాంట్లో డబ్బులు పెట్టాను. ఎందుకు? మీ దాంట్లో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను. అప్పుడు నా ఇంటెన్షన్ ఏంది, ఎక్కువ మంది కొంటారు ఇక్కడ, ఎక్కువ మంది. ఇప్పుడు ఇండియాలో పెట్టడానికి ఎందుకు? రెడ్మీ కంపెనీ ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేసింది? ఇండియాలో ఎక్కువ జనాలు ఉండరు. మనం మాటికి అక్కడ తయారు చేసి పంపించేందుకు ఇక్కడ తయారు చేసి ఇక్కడ పంపించేద్దాం అనుకుంటారు అనమాట. అందుకని శ్రీ సిటీలో పెట్టింది ప్లాంట్. అయితే ఇక్కడ లోకల్ గొడవలు ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ ఏపీకి, తమిళనాడుకి, ఏపీకి, చిత్తూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ గొడవలు ఎక్కువ అయిపోయి, సీఎం, ఇక్కడ పీఎం, ఇక్కడ గొడవలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంటర్నల్ వార్స్ ఎక్కువ అయిపోయినాయి, యుద్ధాలు జరిగినాయి. అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు సెల్ ఫోన్ వాళ్ళు తయారు చేయగల పరిస్థితి వస్తుందా? ఎందుకు? వర్కర్లు రారు, కరెంట్ సప్లై ఉండదు, అన్నీ కొనే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు? జనాలు దీని గురించి మాట్లాడుకుంటూ అంటారు అనమాట. జనాలకి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. అప్పుడు కొనేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు పెట్టేవాడు కంపెనీ లాస్ అయిపోతుంది కదా. నీ కంట్రీలో నేను నమ్మి పెట్టాడయ్యావాడు, కానీ నువ్వేం చేస్తావు? మీరు గొడవలు పెట్టుకుని నా కంపెనీ లాస్ చేశారు, అప్పుడు వాడు లాసే కదా. సో అలాంటి జరిగిందంట. ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ జరిగిందంట. బిసైడ్స్ దేర్ ఆర్ పొలిటికల్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే 30 years అవ్వాలి, ఇప్పుడు కాదు అది. ఈ టెక్స్ట్ బుక్ ప్రింట్ అయిన తప్పటికి లాస్ట్ ఇయర్ అయింది. ఓకే. సెవరల్ నేషన్స్ ఇన్ వెస్టర్న్ ఏషియా, నార్త్ ఆఫ్రికా లైక్ టునీషియా, ఈజిప్ట్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఇంపాక్ట్ అయినాయి అనమాట బై ఈచ్ అదర్ రెవల్యూషన్స్ అండ్ అప్రూటింగ్ ఆఫ్ డిక్టేటర్స్ అంటే ఎవరు? ఆ దేశాల యొక్క అధిపతులు. వాళ్ళ గొడవ వల్ల ఈ కంపెనీస్ నష్టపోయాయి. సో దీన్ని ఏమంటారంటే అరబ్ స్ప్రింగ్ అన్నారు. అలా స్ప్రింగ్ అంటే పైకి లేవడం అంతే కదా. స్ప్రింగ్ అంటే ఏంది అంటే పైకి లేవడం కదా. ఈ గొడవలన్నీ పైకి లేసాయి. అరబ్ అంటే వెస్టర్న్ ఏషియా చెప్పాం కదా. అరబ్ కంట్రీస్ అన్ని వెస్టర్న్ ఏషియా, ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్, టునీషియా. ఈజిప్ట్ వచ్చి నార్త్ ఆఫ్రికా, ఇరాక్, ఇరాన్ ఇవన్నీ ఆ పక్క బార్డర్ తగులుతాయి అన్నమాట. వాటి గొడవ వల్ల ఈ కంపెనీస్ అన్ని పెట్టిన ఇన్వెస్ట్మెంట్, తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవరు కొనలేకపోయారు అనమాట. సో అలాంటివి కూడా జరుగుతాయని చెప్తున్నాను. నాట్ ఓన్లీ లాభాలు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఇన్ దీస్ కంట్రీస్ మీడియా ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. మీడియా అంటే న్యూస్ ఛానల్స్, అర్థమైందా? లైక్ సాక్షి కానీ, ఈనాడు కానీ, హిందూ కానీ, లైక్ టైమ్స్ ఆఫ్ నౌ కానీ, రిపబ్లిక్ టీవీ కానీ, TV9 కానీ, ఇట్లా అంటే ఏవైతే నిజాన్ని టెలికాస్ట్ చేస్తాయో
ఏవైతే జరుగుతున్న సంఘటనలు టెలికాస్ట్ చేస్తాయో, ఏవైతే మనకి బయట చెప్తాయో వీటిని మీడియా అంటారు అన్నమాట. మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన అభివృద్ధిలో. Television channels that were owned and run by people from other countries supported such mobilization, which resulted in regulating the powers of local leaders. While events like civil war or natural disasters like tsunami are discussed within the national boundaries, they also receive support and sympathy from around the world. Globalization is not merely about the market, ideas are also being shared and expanded. ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పాను అన్నమాట. ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ ఏమనుకుంటున్నాం, మాటికి డబ్బు, ఎకానమీ, కంపెనీ, ఫ్యాక్టరీ ఇదే మాట్లాడుకుంటాం. కానీ ఈ మీడియా వల్ల కూడా మనకి పెద్ద అడ్వాంటేజ్ వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో 2004 అంటే కరెక్ట్గా నువ్వు పుట్టిన తర్వాత నువ్వు పుట్టకముందు 1 year 2004 సునామీ వచ్చింది. ఐఎమ్ స్టడీయింగ్ 4th class. సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు ఐ విల్ షో ద వీడియో. సునామీ వచ్చినప్పుడు ఏంటంటే దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు. ఆ ఇల్లులన్నీ కొట్టుకొని సముద్రం కట్టలు తెంచుకునేసాయి, సముద్రం ఒడ్డున బిల్డింగ్స్ అన్నీ కూలిపోయాయి, ఆ కరెంట్ లేదు. వరద వస్తే ఎంత బాధపడతారో అందుకు 100 times అనమాట. సునామీ అంటే ఎర్త్క్వేక్ అక్కడ ఇన్ ద ఓషన్. సునామీ వల్ల మేజర్గా ఇంపాక్ట్ అయిన కంట్రీస్ మన ఏషియా కంట్రీసే, లైక్ శ్రీలంక, జపాన్, మలేషియా, సింగపూర్, ఇండియాలో తమిళనాడు, కేరళ, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ నెల్లూరు, ఈ పక్క చిత్తూరు డిస్ట్రిక్ట్లో శ్రీహరికోట, ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడంతా కూడా క్రాక్స్ వచ్చేసాయి. రోడ్లు తిరుపతిలో కూడా రోడ్లో కూడా క్రాక్స్ వచ్చేసాయి అనమాట. అంత ఎఫెక్టివ్గా వచ్చింది 2004 సునామీలో. అంత వచ్చినప్పుడు అందరు డబ్బులు పోతాయి కదా, ఇల్లు పోతాయి. ఇల్లు ఎలా కట్టుకోగలుగుతారు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు, ఎంతో మంది చనిపోయినారు, హాస్పిటల్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీడియా ఉండడం వల్ల బయట కంట్రీస్ కూడా ఇలా జరిగిందని తెలుస్తాయి కదా. అప్పుడు వాళ్ళందరూ సింపతి చూపిస్తారు. అరే ఈ టైంలో వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు ఉన్నాం, ఈ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయాలి, చాలా పంపించారు అనమాట. అది చెప్తున్నాను ఇక్కడ. While events like civil war or natural disasters like tsunami are discussed within the national boundaries, they also receive support and sympathy from around the world. Okay, చెప్తున్నాను అనమాట. అది జస్ట్ ఇంపార్టెంట్ ఒకప్పుడు జరిగిన సంఘటన ఇలా బాక్స్ ఇస్తుంటే అది మీరు చదువుకోండి. ఐ విల్ కంటిన్యూ ద లెసన్. ఇన్ దిస్ చాప్టర్ our focus is mostly on the economic aspects of globalization as they have unfolded the past 30 to 40 years. Okay.